हमारे राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन खड़गे जी और लोकसभा के लीडर ऑफ अपोजिशन राहुल गांधी जी के कहने पर आज मुख्यमंत्री रेवंत रेड्डी से लेकर उप मुख्यमंत्री गद्दी जी से लेकर हमारे दिल्ली से सलमान खुर्शीद भाई आए हैं। సెబీ చైర్మన్ కుటుంబ సభ్యులే ఈనాడు అదానీ గ్రూప్ లో వాటాలున్నాయి. అటువంటప్పుడు అదే సెబీ చైర్మన్ గారిని విచారణ అధికారిగా పెడితే ఈ కేసుకు న్యాయం ఎలా వస్తది అనేది ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. బీజేపీ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకొని సెబీ చైర్మన్ ని కాకుండా థర్డ్ పార్టీ కింద జాయింట్ సెషన్ కి పూర్తి అధికారాలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. నరేంద్ర మోడీ అదానీల యొక్క స్నేహితాన్ని ఈ దేశ సంపదను దోచుకునే విధానం పట్ల ఈ రోజు భారతదేశంలో ఉన్న మొత్తం 29 రాష్ట్ర రాజధానులు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ అదానికి ఉన్నటువంటి సంబంధాలపై లేదా అనేకమైనటువంటి అక్రమాలపై ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయమని అడుగుతా ఉన్నాం. జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేది ఈ రోజు ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ వ్యవస్థలో కొత్తది కాదు. ఇది దేశంలో అనేక సందర్భాల్లో ఆయా ప్రభుత్వాల మీద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఆ ప్రభుత్వమే స్వయంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఆదేశించుకున్నది. ఈ రోజు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తా ఉంది. ఈడీ కార్యాలయం ఎదురు నుంచి ఏ సెబీ చైర్మన్ అయితే ఆ అదానీ మీద విచారణ జరపాల్లో వాళ్ళు కూడా అందులో మమేకం కావడం అంటే ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం ఉంది. మోడీ గారు ఈ దేశాన్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. నల్లధనాన్ని మొత్తం తీసుకొచ్చి ప్రతి పేదవారి అకౌంట్లో 15 లక్షలు వేస్తారని చెప్పి ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రోజు చేస్తున్న కార్యక్రమాలు చూస్తున్నాం. నల్లధనం 15 లక్షలు కాదు కదా, 15 రూపాయలు వేయలేదు. నల్లధనంతో పాటు ఉద్యోగాలు ఇవాళ భారతదేశంలో విపరీతంగా నిరుద్యోగం పెరిగిపోయి ఈరోజు యువత అంతా ఈరోజు ఇబ్బందులు. కానీ ఆయన దోస్తులు అదానీ అంబానీ ముఖేష్ అంబానీ లాంటి వారు 10,000 లోపల ఉన్న వాళ్ళు ఇవాళ 10 ర్యాంకు లోపల ప్రపంచంలోనే అత్యంతంగా ధనవంతులుగా మారిపోయిన ఈ సందర్భం వాళ్లకు ధనికులను ఇంకా ధనిక చేసిందే తప్ప మోడీ గారు చేసింది ఏం లేదు దేశానికి. రైట్, ఈడీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ధర్నాకు సంబంధించిన దృశ్యాలు ఇవి. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్. ఈ ధర్నా కార్యక్రమంలో సీఎం రేవంత్ కూడా పాల్గొన్న దృశ్యం మనం చూస్తున్నాం. ది ట్రూత్ విల్ ప్రివేల్ అంటూ ఆయన ప్లకార్డ్ ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం మనకు కనిపిస్తున్నారు. ఇక మొత్తం వీరందరూ కూడా మొత్తం హిండెన్బర్గ్ కి సంబంధించిన రిపోర్ట్ ఏదైతే ఉందో వాటిపై విచారణ జరపాలని, సెబీ కావాలని అదానీ గ్రూప్ షేర్లను కావచ్చు వీటిని పెంచి ఆ తర్వాత మోసం చేసిందంటూ ఏదైతే హిండెన్బర్గ్ రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ మీద విచారణ జరపాల్సిందే అంటూ రాహుల్ గాంధీ చేసిన డిమాండ్ నేపథ్యంలోనే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ధర్నాలు చేస్తోంది. ఆనాడు వారు మాట్లాడినప్పుడు దేశంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పెద్దగా స్పందించకపోయినప్పటికీ తర్వాత వారు చెప్పినటువంటి అనేక విషయాలు ఈరోజు ఒక్కొక్కటి బయటపడుతూ ఈ దేశమే కాదు బయట దేశాల్లో ఉన్నటువంటి సంస్థలు కూడా లోతుగా అధ్యయనం చేసి హిండెన్బర్గ్ లాంటి వాళ్ళు ఇవాళ ఈ దేశ సంపదని అదానీ లాంటి వాళ్ళు ఏ రకంగా దోపిడీ చేస్తున్నారో స్పష్టంగా ప్రపంచానికే తెలియజేసేటట్టుగా వారి విచారణ బయటపెట్టారు. గతంలో ఒకసారి బయటపెట్టారు. ఇప్పుడు మరీ ఆశ్చర్యపడేటట్టుగా అసలు దేశ సంపదని జాగ్రత్తగా కాపాడవలసినటువంటి సెబీ లాంటి సంస్థకు సంబంధించినటువంటి చైర్మన్ గారే దీంట్లో కూడా
ఉన్నారు అని వారు చెప్పినటువంటి విధానం ఈ దేశమే కాదు ప్రపంచం ఆశ్చర్యపోయేటట్టుగా వారు కొన్ని విషయాలను బయటపెట్టారు. ఆనాటి నుంచి శ్రీ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా గళమెత్తు వినిపిస్తూ వచ్చారు. వారు ప్రత్యేకంగా చెప్పారు కూడా, మేము చెప్పేదే మీరు చేయాలని లేదు, కానీ మేము చెప్పేది మాత్రం వాస్తవం. ఈ వాస్తవాన్ని బయటకు తీసుకొని రావటం కోసం మాతో పాటు అవసరమైతే ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ పార్లమెంటుకు సంబంధించినటువంటి అన్ని పార్టీలతో కలిపినటువంటి జేపీసీని నియమించి ఈ దేశ సంపదను కాపాడటం కోసం, ప్రజలను కాపాడటం కోసం మీరు ముందుకు రావాలి అని చెప్పి ఈ దేశ ప్రధానిని పార్లమెంట్లో నిలదీస్తే వారు తప్పించుకొని పోయినటువంటి వైనాన్ని కూడా ఈ దేశ ప్రజలంతా చూసి ఆశ్చర్యపోయారు.